విద్య ఉద్యోగం, విద్యతో పాటు ఉద్యోగం సాధించినప్పుడే ఆ చదువుకు సార్థకత ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్థులు క్వాలిఫికేషన్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో విఫలమవుతున్నారు. అయితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు పునాదులు కూడా ఈ విద్యా సంస్థల్లోనే పడతాయని బలంగా నమ్మేటువంటి వ్యక్తి రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల అధినేత రాచపూడి వెంకట సాయి. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విద్యను ఇప్పుడు వెనుకబడినటువంటి బద్వేలు ప్రాంతంలో ఇలాంటి విద్యా సంస్థలు స్థాపించి మీరు విద్యా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో మీరు ఎలాంటి మెలకువలు ఫాలో అవుతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఏంటి? సార్, ఇప్పుడు మేము విద్యా సంస్థలు మొదలుపెట్టి మా తండ్రి గారు రాజపూడి నాగభూషణ్ గారు 28 సంవత్సరాల క్రితం 1997లో ఆనాటి ప్రభుత్వ సహకారాలు హైకోర్టు సహకారంతో 97లో డిగ్రీ కాలేజ్ గా మొదలు పెట్టాం. ఆ రోజు ఉండే కోర్సులు ఈ రోజు ఉండే ఈ 28 సంవత్సరాల్లో అనేక చేర్పులు మార్పులు జరిగాయి. దానికి అనుగుణంగా ఈ రోజు చదువుతో విద్య గతంలో సర్టిఫికేట్ కోర్సు ఉందంటే సరిపోయేది. ఇప్పుడు అది కాదు. చదువు సర్టిఫికేట్ తో పాటు దానికి అనుగుణంగా కాలానుగుణంగా మారిన పరిస్థితుల దృష్ట్యా స్కిల్ ఎడ్యుకేషన్ నైపుణ్యం ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కంప్లీట్ స్కిల్ ఎడ్యుకేషన్ పైన నూతన కోర్సుల పైన దృష్టి పెడుతుంది. దాంట్లో భాగంగా కడప జిల్లాలోనే ప్రప్రథమంగా మేము ఈ స్కిల్ వొకేషనల్ డిగ్రీలో అయితేనేమి ఇంటర్మీడియట్ లో అయితేనేమి కొత్త నూతన కోర్సులు ప్రవేశపెట్టాము. డిగ్రీలో డైరీ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సెస్ జిల్లాలో ఎక్కడా లేవు అన్నట్టు, ఒక కేవలం బద్వేల్ మా కళాశాల. అలాగే కంప్యూటర్ సైన్స్ లోకి వస్తే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, తర్వాత డేటా సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఇటువంటి కొత్త కొత్త కోర్సు, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పైన శిక్షణ, ఇటువంటి అన్ని విద్యార్థులకు ఏమైతే అవసరం వస్తుందో ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటినన్నింటినీ మేము అనేక రకాలుగా మేము తిరిగి విచారించి అనేక పట్టణాలు లేకపోతే పెద్ద పెద్ద విద్యా సంస్థలు నేను అదే పనిగా వెళ్తుంటాను, అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము అనే ఉద్దేశంతో ఈ కోర్సులు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్లోకి వస్తే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా, ఫర్ ద ఎగ్జాంపుల్ నర్సింగ్ ఉంది సార్, మా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, దాంతోపాటు బ్రిడ్జ్ కోర్స్ చేసి బైపీసీ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ బైపీసీ 2 కోర్సులో వస్తుంది. ఒక పక్క నర్సింగ్ స్కిల్ ఎడ్యుకేషన్ వస్తుంది, బైపీసీ వస్తుంది. వీళ్ళు నీట్కి ఎలిజిబులే, ఎంసెట్ కు ఎలిజిబులే, ఈఏపీ సెట్ ఏ లేదా డిగ్రీలో ఉన్నత కోర్సులకి దేనికైనా బీఎస్సీ కానీ బీకామ్ కానీ అన్నిటికీ అర్హత సాధిస్తారు. అలాగే ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత ఎల్ఎండి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరింగ్ అంటారు దాన్ని కూడా. ఈ వెటనరీ ఇప్పుడు మనకు ఎక్కువ ప్రజలు కూడా పశు పోషణ పైన ఎక్కువ, గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ ఎంత ముఖ్యమైందో పాడి పశు పోషణ కూడా అంతే ముఖ్యమైంది. ఇప్పుడు వాటి వల్ల చదవడం కన్నా చదివి ఉద్యోగం రాకపోయినా కూడా కనీసం ఆ రంగంలో ముందుండి వాళ్ళకు మంచి ఉపాధి, ఎవరికి వాళ్ళు స్వయం ఉపాధి పొందేదానికి ఈ కోర్సులన్నీ దోహదపడతాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నేను భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలా, నాకు కంప్యూటర్స్ పైన మంచి టాలెంట్ కావాలా అనుకుంటే కన్నా ఇంటర్మీడియట్లోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్లో మంచి బేసిక్స్ అన్ని నేర్చుకుంటారు. తర్వాత డిగ్రీలోకి పోయేసరికి వాళ్ళు బీటెక్లో కానీ డిగ్రీలో పోయేసరికి వాళ్ళకి మంచి పట్టు సాధించి. మీరు చెప్తున్నటువంటి కోర్సుల్లో చాలా మాలాంటి వాళ్ళకు వినడానికి కొంత వెరైటీగా ఉన్నాయి. ఆ కోర్సులన్నిటికీ ఇక్కడ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీకు అడ్మిషన్స్ విధానం ఎలా ఉంది? ఈ విద్యార్థులు మంచి స్పందన ఉంది సార్. ఫస్ట్ లో పెట్టిన కొత్తలో ఇది కూడా ఇక్కడ విద్యార్థులు కానీ ప్రజలు కానీ దీనిపైన అంత స్పందన లేదు. కానీ ఇప్పుడు క్రమేపైన అందరూ అర్థం చేసుకున్నారే ఈ కోర్సులో అయిపోతానే మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంది, తర్వాత మేము స్వయం ఉపాధి ఉంది అనే విషయం ప్రజల్లోకి ఇప్పుడు స్టూడెంట్స్ విద్యార్థులకంతా ఇది చేశారు. ఇప్పుడు మంచి స్పందన విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ ఈ కోర్సుల గురించి బాగా మంచి స్పందన, కళాశాలకు కూడా మంచి పేరు వస్తుంది ఈ కోర్సుల వల్ల. వాళ్ళ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులకు కానీ డిగ్రీ పీజీకి కానీ నాగభూషణం డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీల్లో చదవాలి అనే విద్యార్థులకు మీరేం సలహా ఇస్తారు? సార్, మాది చాలా మంచి విద్యా సంస్థ. ఇది వెనుకబడి ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో మా తండ్రి గారు స్వర్గీయ రాజపూడి నాగభూషణ్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మేము కేవలం అతి తక్కువ, ఇప్పుడు డిగ్రీ పీజీ విద్యలోకి వస్తే రీఎంబర్స్మెంట్ మాత్రమే మేము తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ట్రా ఏం తీసుకునేది కేవలం ఎగ్జామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, బుక్స్ ఫీజు, ఆ 3 మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఇంటర్మీడియట్ వొకేషన్కి వచ్చేసరికి నెలకు 1000 రూపాయలు మాత్రమే అదనంగా వాళ్ళకు బుక్స్, ఎగ్జామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు ఎక్కడికి పోయినా ఇవి కామన్. ఏదంటే ఎక్కువగా విద్యార్థుల పైన భారం మోపేదంటూ మా విద్యా సంస్థలో ఉన్నది సార్. సో ఉన్నటువంటి విద్యా విధానంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది విద్యార్థులకు. మీకున్నటువంటి క్యాంపస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మీ దగ్గర ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? మా దగ్గర మంచి ఆధునితమైన కంప్యూటర్లు అయితేనేమి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్స్ అయితేనేమి, డైరీ టెక్నాలజీ ల్యాబ్స్ అయితేనేమి,
అన్ని ఆధునిక పరికరాలతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ మేము కాంప్రమైజ్గా స్టూడెంట్స్ని అదే పనిగా ఏ రంగానికి సంబంధించిన ఆ రంగానికి డైరీ రంగం ఉంది. మేము నెల్లూరు దొడ్డ డైరీ తీసుకొని పోతుంటాం. ప్రొద్దుటూరు శ్రీనిధి డైరీ ఉంది. పిల్లల్ని అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ పంపిస్తాం. అదేవిధంగా ఈ మెడికల్ కోర్సు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్తో మాకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జీవో ఇచ్చింది. పిల్లలు అక్కడ ట్రైనింగ్ చేసేదానికి, ఇంటర్న్షిప్ చేసేదానికి. అదే పాటుగా బద్వేలో 2 ప్రైవేట్ హాస్పిటల్, సంజీవిని హాస్పిటల్, పద్మావతి హాస్పిటల్తో కూడా ఇవి అక్కడికి ఉదయం పూట ప్రతిరోజు పంపించి పిల్లలకు అన్ని రకాలుగా ట్రైనింగ్ నేర్పించి మొత్తం ప్రతి విషయంలో వాళ్ళకు పూర్తి పరిజ్ఞానం వచ్చేటట్టు మేము నేర్పిస్తున్నాం. డిగ్రీ కాలేజీగా మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు బద్వేల్ లాంటి పట్టణంలో మీ కాలేజీకి ఒక అటానమస్ గుర్తింపు వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఏంటి సార్ దీని గురించి? ఇది 28 ఏళ్ళ మా కష్టం, మా తండ్రి కష్టం సార్. దీన్ని అనేక రంగాలుగా ఫస్ట్ జిల్లాలోనే పూర్తి శాశ్వత గుర్తింపు కలిగిన విద్యా సంస్థగా రాజ్పూట్ నాగభూషణం విద్యా సంస్థ డిగ్రీ కళాశాలకు పర్మిషన్ వచ్చింది. దాని తర్వాత నేను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు మా గుర్తింపు తర్వాత నిధుల కోసం కూడా అది ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తారు. సెక్షన్ 2F12B కింద నేను రాయలసీమలోని ఏ ప్రైవేట్ విద్యా సంస్థగా ఆ గుర్తింపు ఆ రోజుల్లో నేను పోయినప్పుడు లేదు. అందరు కూడా నువ్వు పోతున్న అబ్బాయి ఇది యాడ్ అవుతుంది అన్నారు. కానీ అందరి సహకారంతో నాకు ఆ రోజు 2F12B వచ్చింది. తర్వాత గత ప్రభుత్వంలో NAC అనేది కంపల్సరీగా ఉంటుంది. అది ఉంటే మనకు మంచి అవకాశాలు, అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మనం పోగలం, విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో NAC అక్రిడేషన్లో ఏ గ్రేడ్తో మనం రావడం వల్ల, ఏ గ్రేడ్ NAC అక్రిడేషన్ ఉండడం వల్ల ఈరోజు 10 సంవత్సరాల అటానమస్ హోదాతో ఈరోజు డిగ్రీ PG కళాశాలకు రావడం మేము ఎంతో అదృష్టంగా. గతంలో UGC రికగ్నైజేషన్, ఈ అటానమస్ NACలో మంచి గ్రేడ్ రావడానికి, అటానమస్ హోదా 10 సంవత్సరాలు రావడానికి మా కళాశాలలో ఉండే వసతులు ఒకటైతే NCC, మాకు 3 విభాగాలైనటువంటి NCC ఉంది. అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేదనుకుంటా, దాదాపు లేదంటే ఏదైనా ఒక కళాశాల ఉంటుంది. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 4 యూనిట్లు ఉండే. అమ్మాయిలకు 1 యూనిట్, అబ్బాయిలకు 3 యూనిట్లు. NCC వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు 1% నుంచి 3% రిజర్వేషన్ ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఈ విధంగా అనేక రకాలైన సంస్థల్లో NCC ఉంటే కనుక ఒక మంచి గుర్తింపు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు కూడా ఇప్పుడు రిలయన్స్లో కానీ, విప్రోలో కానీ, ఓవర్సీస్ కానీ NCC సర్టిఫికేట్ ఉంది విద్యార్థి కంటే అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. మోడీ గారు కూడా ఈ మధ్య పార్లమెంట్లో అదే పరంగా ప్రసంగం చేసి తన ప్రసంగంలో యువతను ముందుకు తీసుకొని పోయే దాంట్లో NCC కీలక పాత్ర పోషిస్తుంది. ఈ NCC కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల సంవత్సరం ఖర్చు పెడుతుందంటే NCC యొక్క ప్రాముఖ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. రాజ్పూట్ నాగభూషణం కళాశాల తరపు నుంచి సమాజానికి ఎప్పుడు ఏ రకమైన అవసరమైనా కూడా మేము అన్ని రకాలుగా మేము ఇది చేస్తాం. కాబట్టి వీటన్నిటిని చూసిన తర్వాత విద్య మంచి రిజల్ట్, ఎప్పుడు టౌన్ టాపర్స్, ఇంత ఇదిలో కూడా ఎప్పుడు 70% నుంచి 80% డిగ్రీలు మాకు మంచి రిజల్ట్ ఉందన్నమాట. విద్యార్థులు ఇప్పుడు అనేక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉన్నారు. అది మాకు ఎంతో ఆనందం ఇచ్చిన. మొన్న NAC కమిటీ వచ్చినప్పుడు ఒక SK యూనివర్సిటీలోనే మా విద్యార్థులు 4 మంది ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోనే ప్రొఫెసర్లుగా ఉన్నారు. అది చూసి ఆశ్చర్యపోయినారు. ఒక డిపార్ట్మెంట్లోనే 4 ఒకే యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉండడం వాళ్ళు ఎంతో. తర్వాత అల్యూమిని ఆ రోజు NAC కమిటీ వచ్చిన రోజు పాత విద్యార్థులందరినీ పిలిపించాం. మేము అనేక రంగాల్లో స్థిరపడిన ఉన్నత విద్యావంతులందరినీ పిలిపించాం. అది చూసి చాలా సంతోషపడ్డారు. ఎప్పుడైతే ఆధునికమైన టెక్నాలజీ, ఆధునికమైన కోర్సులు వస్తాయో దాన్ని అందిపుంచుకుంటున్నాం. వీటినన్నింటినీ పరిశీలించిన తర్వాతనే UGC కానీ NAC కానీ మాకు మంచి గ్రేడింగ్తో అటానమస్ హోదా రావడం జరిగింది. సార్, 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది విద్యార్థులు కోర్సును ఎంపిక చేసుకునేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కానీ అవి సరిగ్గా ఉండవు. ఈ టైంలో ఎలాంటి కోర్సుల్లో చేరితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఏం విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే సార్, ఎప్పుడైతే ఈ 10th ఇంటర్మీడియట్ అనే దాంట్లో విద్యార్థులు ఎవరో ప్రలోభాలకు కానీ ఇంకోటి కానీ ఊరిక పోయి ఏదో చదవడం అనేది కాకుండా, ఎందుకంటే చదవడంలో ఒక విద్యార్థి యొక్క కష్టం పెట్టాలా, ఆర్థికంగా ఖర్చు పెట్టాలా. దానితో ప్రభుత్వం కూడా అనేక వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్య పైన ఖర్చు పెడుతుంది. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాయంటే విద్య ద్వారానే వాళ్ళు వాళ్ళ స్థాయిని, అంటే పేదరికం నుంచి బయటపడేదానికి అందరికి ఏకైక మార్గం ఏంటంటే విద్య. విద్య ద్వారా ఉన్నత విద్య అభ్యసిస్తే కనుక, మంచి కోర్సులో చేరి మంచి ఉద్యోగం ఇదైతే కనుక వాళ్ళు పేదరికంలో నుంచి బయటకు వచ్చేదానికి చాలా సులభమైన మార్గం. దానికోసం 10th అయిపోయిన విద్యార్థులు ఎటువంటి కోర్సులు మనం ఎంచుకోవాలా? ఏదో ఎవరు చెప్పినారని, లేకపోతే
మా సార్లు చెప్పినారనో మా బంధువులు చెప్పినారనో లేకపోతే ఒకటి 10 సార్లు మేము తిరిగినామని ఇంకొకటి తిరిగినామనేది లేకుండా మనం ఏ కోర్స్ అయితే మనకు సూటబుల్, ఏ కాలేజీలో చేరితే మనకు మంచి జరుగుతుంది, ఇంకా లేదు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అనేది వాటన్నిటికీ ఎవరూ లొంగకుండా ఎంచుకునే కోర్సు ఎంచుకునే కళాశాల కరెక్ట్గా ఇదైనప్పుడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో చేరి మంచి భవిష్యత్తులో పోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పై చదువులు పోయేది కేవలం 25%, 30% మంది. డిగ్రీతోనే ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే డిగ్రీతోనే ఎక్కువ చదువు ఆఫ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి డిగ్రీ తర్వాత ఉద్యోగాలు మనం పోవాలా అంటే కనుక మనం ఎటువంటి కళాశాలలు మనం ఎంపిక చేసుకోవాలా, మనకు ఏమేమి గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపులు మనం చేరితే గన మనకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ రోజు టెక్నాలజీ అంతా మారింది. ఎప్పుడో పాత గ్రూపులు పాత కోర్సులే కాకుండా ఈ రోజు అనుగుణంగా నేటి కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు కొత్త టెక్నాలజీలో చేరాలి. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్కు మోస్ట్ ఇంపార్టెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మనకి ఎక్కడైతే ఇది అవుతాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి మనకు అవగాహన కావాలా. తర్వాత ఇప్పుడు నుంచే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే అందరు ఎవరిని అడిగినా నాకు సివిల్స్ కావాలా, గ్రూప్స్ కావాలా, లేకపోతే నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని మంచి లక్ష్యాలు చెప్తా అంటారు. కానీ దాన్ని సాకారం చేసుకునే దానికి దీనికి ఎక్కడైతే మనకు అవగాహన కల్పిస్తారో, ఎక్కడైతే అవకాశాలు ఉంటాయి, మనం చేరే కోర్సులో ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం పోలేకపోయినాం ప్రైవేట్లో అయినా ఓ మంచి ఉద్యోగానికి వెళ్ళాలా, ఎవరు బాగా క్యాంపస్ ప్లేస్మెంట్ పంపిస్తారు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కు మంచి కంపెనీలు ఎవరైతే తీసుకొస్తారో మేము ప్రతి సంవత్సరం మినిమం 5-6 జాబ్ మేళాలన్నా తప్పకుండా చేస్తాం. మా కాడ చదివిన ప్రతి విద్యార్థికి ప్రోత్సహించి తప్పకుండా మీరు ఉద్యోగానికి పోండి అని చెప్పి ఎంతో ప్రోత్సహిస్తాం. ఎవరైనా ఇప్పుడు ఏ కోర్సులు బీటెక్లు చదివినా డిగ్రీలు చదివినా ఎంబీఏ ఎంసీఏ చదివినా స్టార్టింగ్ శాలరీ ఎవరికైనా 20 నుంచి 25,000 అది గ్రహించాలి. ఇప్పుడు ఎక్కువ అందరు బీటెక్ కూడా పోతాను కానీ అది అంత ఫ్రూట్ఫుల్గా లేదు. అందరు అన్ని చేసే మన టమాటా రైతులు మామిడి పండ్ల రైతులు మాత్రం తయారైనారు బీటెక్ చదివిన వాళ్ళు కూడా. కానీ బీటెక్ చదవాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది వాస్తవానికి. అదే డిగ్రీ చదవాలంటే 3 ఏళ్లకు 30-40 కూడా ఖర్చు కాదు. ఈ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్తో రేపు ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్ రేపు ఫారిన్కైనా పోయి చదవచ్చు. ఈ 10 లక్షలు ఉంటాయి. ఇప్పుడు ఫారిన్ పోయి చదవడం పెద్ద కోట్ల రూపాయలతో ఖర్చు కాదు, అందరికీ అవకాశాలు ఉన్నాయి ఫారిన్ పోయి లేదా మన దేశంలోనే మంచి బీ స్కూల్స్ కానీ ఇంకోటి ఫారిన్ ప్రైవేట్ యూనివర్సిటీలు దండిగా వచ్చి ఉన్నాయి. అక్కడ ఈ బీటెక్లో మిగిలిచ్చిన డబ్బుతో అక్కడ పోయి అక్కడ చదవచ్చు. కాబట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఎవరో ఏదో చెప్పినారని ఏదో అని మా సార్ వాళ్ళు చెప్పినానో మా కులస్తులు చెప్పినానో మా బంధువులు చెప్పినానో లేకపోతే ఇంకో రకంగా ప్రలోభెట్టడం అనేది కాకుండా మంచి కోర్సులు ఎంపిక చేసుకోవాలా. అదేవిధంగా ఆ కళాశాల క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎన్సీసీ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, వీటన్నిటిని విద్యార్థులు ఆలోచించి నిర్ణయం తీసుకొని కళాశాల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డిగ్రీ చేరినాక 3 సంవత్సరాలు అదే కళాశాలలో కంటిన్యూ కావాలి, మారేదానికి అవకాశం ఉండదు. ఇంకేదైనా కావాలంటే వేరే ఊళ్ళో పోవాల్సింది, వేరే ఊళ్ళో పోయి చదివే పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి కోర్సు ఎంపికలు కళాశాల ఎంపికల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు. ఎందుకంటే డిగ్రీలో ఫెయిల్ అయిపోయినాడు మళ్ళీ మంచి ఉద్యోగం రాలేదంటే ఇంటర్మీడియట్ నుంచి అంటే తను ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి ఉంటాడు. ఈ 15 సంవత్సరాల కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దీంట్లో బాగా జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు ఏ కళాశాలలో చేరినా కూడా సరైన కళాశాలను ఎంపిక చేసుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుంది. అన్ని రకాల వాళ్ళు మంచిగా స్థిరపడేదానికి అవకాశం. సాధారణ డిగ్రీ కాలేజీగా మొదలైనటువంటి ప్రస్థానం తర్వాత పీజీ అంటే డిగ్రీ పీజీ జరిగే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ పురోగమిస్తున్నటువంటి నాగభూషణం విద్యా సంస్థల్లో ఇప్పుడు మరో కలికితురాయి చేరబోతూ ఉంది. ఐటీఐ క్యాంపస్ను కొత్తగా ప్రారంభించబోతున్నారు. దాని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీ రాచపూడి నాగభూషణం ఐటీఐ కాలేజీలో ఉన్నాము. ఇది సర్వ హంగులతో ఇక్కడ ఒక ఐటీఐ క్యాంపస్ సిద్ధమవుతుంది. బద్వేలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులందరూ కూడా అంటే విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఐటీఐ చేయాలి, ఐటీఐ అయిపోయిన వెంటనే ఉద్యోగాలు సాధించాలనే ప్రతి విద్యార్థికి ఇప్పుడు ఇది ఒక డెస్టినేషన్లా మారబోతుంది. ప్రస్తుతం మనం ఈ ఐటీఐ కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ల్యాబొరేటరీలో ఉన్నాం. మనతో పాటు కాలేజీ చైర్మన్ వెంకట సాయికృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, డిగ్రీ పీజీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మీరు కొత్తగా ఐటీఐ కాలేజీ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎలా ఉంది సార్? డిగ్రీ తర్వాత ఉద్యోగ అవకాశాలు వాస్తవంగా ఇప్పుడు బీటెక్ డిగ్రీ వీటన్నిటి తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఐటీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అనేక రకాల కోర్సులు దీని కింద రాబడుతున్నాయి. ఒకటి ఎలక్ట్రీషియన్ అయితేనేమి, డీజిల్ మెకానిక్, ఫిట్టరు, వెల్డరు, ఏసీ మెకానిక్, సోలార్ టెక్నీషియను, సెల్ ఫోన్ మెకానిక్, హెల్త్ శానిటరింగ్, ఇవన్నీ ఏంటంటే మన నిత్య జీవితంలో అవసరమైన కోర్సులు అనమాట. అంటే చదువు సరిగా రాని విద్యార్థులు, చదువు మధ్యమంగా చదివే విద్యార్థులకు మంచి విపరీతమైన అవకాశాలు ఐటీఐ ద్వారా ఉన్నాయని గమనించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా రైల్వే శాఖలో కానీ, తర్వాత సీ పోర్ట్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఈవెన్ ఆర్మీలో కూడా ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు 25 మార్కులు బోనస్ ఇస్తున్నాం అంటున్నారు. మనకు ఎక్కువ శాతం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఒకప్పుడు మనకు చాలా తక్కువ ఇళ్ళకే కరెంట్ ఉండేది, లేకపోతే ఉండే మామూలు కరెంటు ఫ్యాన్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ కానీ, ఏసీ కానీ, టీవీ కానీ అందరికీ కామన్ అయిపోయినాయి. ఏదైనా చేయాలంటే పై స్థాయిలో కావాల్సింది ఒకరు ఇద్దరు, కింది స్థాయిలో 100 మంది కావాలి. ఈ 100 మందికి ఎవరు అంటే ఐటీఐ టెక్నీషియన్స్కు చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ పోవచ్చు, అదేవిధంగా ప్రైవేట్లో కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు జీతం ఎవరికైనా, సాఫ్ట్వేర్ వాళ్ళకైనా 34,000 జీతం, ఐటీఐ చేసేవాడికి కూడా 34,000 జీతంలో ఎక్కడ తారతమ్యం లేదు. అందులో బద్వేల్ ప్రాంతంలో కొంత బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఎక్కువ గల్ఫ్ కంట్రీ దేశాలు, కువైట్, దుబాయ్, యువత అంతా పోతున్నారు. అంటే కాలేజీ డ్రాప్ అవుట్స్ వీళ్ళంతా పోతున్నారు. అక్కడికి మామూలు బేల్దారి పనిచేసే వాళ్ళకు తక్కువ కూలి ఉంటుంది. టెక్నికల్ ల్యాబ్ ఆడిపోతే రాడ్ బెండింగ్ అను, లేకపోతే ఇంకోటి ఏసీ రిపేర్ అను, వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పని విత్ సర్టిఫికెట్ తో పోయినప్పుడు మంచి జీతం ఉంటుంది. ఇదే పని కోవిడ్ పోయి చేసుకుంటే మామూలు పని చేస్తే 30,000 వస్తాయి, ఈ పని చేస్తే 60,000, ₹1,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎవరికైతే చదువు రాదో, తక్కువ వయసులో అంటే మేము ఎక్కువ దూరం చదవలేము, మా కుటుంబాలు ఆర్థికంగా అంత బలంగా లేనప్పుడు మేము ఎక్కువ కాలం చదువు పైన పెట్టుబడి పెట్టలేము, మాకు ఇమ్మీడియట్ గా ఉపాధి కావాలనుకునే వాళ్ళకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. అది గవర్నమెంట్ లో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ. అందులో ఇప్పుడు బద్వేలు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ ప్రాంతం అవుతుంది. ఒకప్పుడు కేవలం ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు పరిమితమైన, ఈ రోజు సెంచరీ ప్యానెల్స్ అనే పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది. దాదాపు 2,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ 2,000 మంది ఉద్యోగస్తుల్లో 1,000 మంది పైన ఉద్యోగస్తులు ఎవరు అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఎక్కువ భాగం ఐటీఐ చేసిన వాళ్ళు. కొంతమంది డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు. ఐటీఐ వాళ్ళు 10 మంది ఉంటే, డిప్లొమా వాళ్ళు 2 ఉంటే, బీటెక్ వాళ్ళు ఉండేది ఒకరే. అందరి జీతాలు సేమ్ ఇంచుమించు. ఐటీఐ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నువ్వు బయట పోయినా కూడా ఇక్కడ కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక రకమైన కొత్త కంపెనీలు, ఇప్పుడు కియా అంటారు, అశోక్ లైలాండ్ అంటారు, మన సెంచరీ ప్యానెల్స్ అయితేనేమి, రిలయన్స్ తరపున ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మిషనరీ బేస్డ్. ఈ మిషనరీ బేస్డ్ ఉండే కంపెనీలకి అన్నిటికీ ఏం కావాలా? ఐటీఐ ఎక్స్పర్ట్ కావాలి. కానీ మనం అన్ని దాదాపు వాళ్ళ నియమ నిబంధనల అనుసారం రూపాయికి 80 పైసలు, 80 పైసలు, 90 పైసలు మనం అన్ని రకాలుగా బిల్డింగ్ కొలతలు అయితేనేమి, ల్యాబ్ పెట్టడంలో అయితేనేమి, ఎలక్ట్రిసిటీ మనము ఇదిలో కానీ ఎక్కడ ప్రమాణాలు పాటిస్తూ ఈ విద్యా సంస్థను, ఎందుకంటే మా తండ్రి గారు ఆయన ఇండస్ట్రియల్ గా పైకి వచ్చారు. సరే, ఆయన పేరుతో మనం ఎందుకు ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పెట్టకూడదు? గతంలో మాకు రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆయిల్ మిల్స్ అన్ని క్లోజ్ చేశాము. కాబట్టి మనం ఎందుకు ఈ విద్య, మాకు ఈ ఇండస్ట్రీస్ పైన అవగాహన ఉంది కాబట్టి ఈ కోర్సెస్ పైన కూడా మాకు మంచి అవగాహన ఉంది. దానికోసం ఇండస్ట్రీ పరంగా మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనము సమాజానికి, విద్యార్థులకు, అనేక కుటుంబాలను మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కోర్సులు అంటే ఐటీఐలో ఎన్ని రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి? అడ్మిషన్ వ్యవహారం ఎలా ఉంది? 9 రకాల కోర్సులు మన దగ్గర ఉన్నాయి. రాయలసీమలోనే ఏ గవర్నమెంట్ ఐటీఐలో కానీ, ప్రైవేట్ ఐటీఐలో కానీ ఇన్ని కోర్సులు గల ఐటీఐ ఎక్కడా లేదనమాట. అది ప్రభుత్వ వర్గాలే నాకు చెప్పింది, అబ్బా నువ్వు ఇటువంటి ఐటీఐ పెడుతున్నా, మేము ప్రోత్సహిస్తాము, కానీ ఇన్ని కోర్సులు ఉండే ఐటీఐ రాయలసీమలోనే ఎక్కడా లేదు. నీ వాతావరణం కానీ, ఎందుకంటే గతంలో 4 ఇన్స్పెక్షన్లు జరిగాయి. 4 ఇన్స్పెక్షన్లు వచ్చిన ప్రతి అధికారి కూడా చాలా సంతోషంతో మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీఐ ఎక్కడా లేదు. ఎక్విప్మెంట్ కూడా మనం ఎక్కడా రాజీ పడకుండా ఈ రోజు టెక్నాలజీకి అనుగుణంగా ఏదైతే మనం ఫ్యాక్టరీలో పోతాను, కంపెనీలో పోయి ఏదైతే వాడతాడో అదే తీసుకొచ్చి పెట్టినాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రాక్టికల్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు అంటే ఉద్యోగంలోకి ఏ కంపెనీ వీళ్ళని తీసుకున్నా వితౌట్ జనరల్ గా అదే ఉంది. కానీ మనం విత్ ట్రైనింగ్ తోనే మనం బయటికి పంపిస్తాము. తర్వాత ఇప్పుడు జర్మనీలో మొన్న ఈ మధ్య నేను ఒక ఐటీఐ కాలేజ్ ఆఫీస్కి పోతే ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళకు జరుగుతా అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తాను, ఐటీఐ కంప్లీట్ అయిన వాడికి జర్మన్ భాష, ఐటీఐ పిల్లలకి అందరికీ జర్మన్ భాష నేర్పించండి. ఐటీఐ కంప్లీట్ చేసిన జర్మనీ లాంగ్వేజ్ వచ్చి మంచి టాలెంట్ నెలకు 1.5 లక్ష జీతం ఇస్తాము. ఐటీఐ చేసి, డిప్లొమా చేసి, ఇంజనీరింగ్ చేసిన వాడికి వాని మేధసే
వేరుగా ఉంటుంది. వాడు ఏమైనా సాధించగలదు. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. టైం ఏమో సేమ్ టైమే తీసుకుంటది. వానికేమి ఎక్కువ ఏమి తీసుకోదు. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదవాలి. ఈ 2 ఏళ్ళు ఐటీఐ చేసింటాడు. డిప్లొమా 1 సంవత్సరంలో 2 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాడు. బీటెక్ 3 ఏళ్ళ 1 సంవత్సరం డిఫరెన్స్ వస్తుంది. మొత్తం పైన ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ చేసిన వాడికి డైరెక్ట్ ఇంజనీరింగ్ చేసిన వాడికి 1 ఇయర్ డిఫరెన్స్. కానీ వీనికున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరికి రాదు. అంత అవకాశాలు కూడా వస్తాయి. యాక్చువల్గా మన ప్రాంతంలో కొంత ఐటీఐకి తక్కువ, కానీ కోస్తా ఆంధ్రాలో విపరీతమైన డిమాండ్ ఐటీఐ. మన ప్రాంతంలో పెద్ద అవగాహన లేక దీనిపైన మొగ్గు చూపడంలో కోస్తా ఆంధ్రాలో విద్యార్థులు ఎక్కువ ఐటీఐలో చేరుతారు. ఐటీఐ కోస్తా ఆంధ్రాలో ఎక్కువ చేరుతారు. అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. మీరు ఏ దేశానికి పోయినా, ఏ పనికి పోయినా కూడా ఎక్కడ పోయినా ఉద్యోగ అవకాశాలు ఐటీఐకి ఉంటుంది. మామూలు డిగ్రీ వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు నిజంగానే మార్కెట్ లో ఆ టెక్నీషియన్స్ కొరత కనిపిస్తుంది. చాలా కొరతుందంటే ఈ కోర్సులు నేర్చుకుని వెళ్తే మంచి డిమాండ్ ఉంటుంది. ఏసీ కంపెనీలో మనకి ఎల్జీ ఉంది, ఓ జనరల్ ఉంది, మిత్సుబిషి ఉంది, ఇట్లా రకరకాలుగా మన శాంసంగ్ ఉంది. రకరకాల ఏసీ కంపెనీల్లో కూడా వీళ్ళు ఫిట్టింగ్, అసెంబ్లింగ్, సర్వీసులో కూడా ఆ కంపెనీలో ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. తర్వాత సోలార్ టెక్నీషియన్ కోర్స్ ఉంది. ఈ సోలార్ టెక్నీషియన్ ఇప్పుడు ప్రభుత్వం అంతా విండ్, సోలార్ పైన పడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా సోలార్ బిగించండి, సోలార్ పవర్ వాడండి. ఇప్పుడు ఈ సోలార్ టెక్నీషియన్ కోర్స్ ఎక్కడా లేదు. వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు సోలార్ పవర్ జనరేషన్ కూడా పెద్ద ఫ్యాక్టరీ అయింది. భవిష్యత్తులో ప్రతి ఇంటి మీద ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది. వాళ్ళందరికీ టెక్నీషియన్ కావాలా, రిపేర్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. వీటన్నిటికీ మనిషి కావాలా. ఈ మనిషి కావాలంటే టెక్నీషియన్ కావాలా. అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేర్పించే విద్య ఇది. ఇదంతా ఎక్కడికి పోయినా ఉద్యోగం అవకాశం ఉంటుంది. అదే విధంగా సెల్ ఫోన్ మెకానిక్ ఆడపిల్లలు, మేము దూరం ఉద్యోగం పోలేము, లేకపోతే మా కుటుంబము, ఇప్పుడు ఈ ప్రతి ఇంట్లో ఆడ మగ ఇద్దరు కలిసి పని చేస్తే గానీ ఆ కుటుంబము సుఖ సంతోషాలతో గానీ మంచి లైఫ్ గానీ లీడ్ చేయలేరు అనమాట. సెల్ ఫోన్ అసెంబ్లింగ్ గానీ, ఫిట్టింగ్ గానీ, రిపేర్లు గానీ, సెల్ ఫోన్ మెకానిక్ అండ్ యాప్ టెస్టర్ కోర్స్ అని ఉంటుంది. అది చేర్చుకుంటే ఎక్కడికి పోయినా కూడా నెలకు ఎక్కువ లేదన్నా కూడా 15,000 రూపాయలతో మనము మన జీవితాన్ని ప్రారంభించవచ్చు. మన కాళ్ళపైన మనము నిలబడచ్చు, ఒకరి పైన ఆధారపడకుండా. ఇప్పుడు హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. గవర్నమెంట్ లో కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ కు మంచి వాల్యూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ కావాలి. ఇప్పుడు అంతా ఏమైంది, మామూలుగా ఈ సర్టిఫికేట్ లోన్ వాళ్ళు చేస్తున్నారు ఆ ఉద్యోగాలంతా. వీళ్ళు ఇక్కడ నేర్చుకోండి. ఈ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ హైజీనిక్ ఏ విధంగా ఉండాలా, హైజీనిక్ గా ఉండడానికి ఏం చేయాలా, ఎటువంటి మార్గదర్శకాలు, ఎటువంటి పరిశుభ్రత పైన వాళ్ళకి అవగాహన ఉంటే, ఎటువంటి కెమికల్స్ వాడాలా, ఈ స్మెల్స్ రాకుండా ఈ హాస్పిటల్స్ లో కానీ, పెద్ద కంపెనీల్లో కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మాల్స్ లో కానీ వీళ్ళంతా దగ్గరుండి వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు దండిగా పుష్కలంగా ఉంటాయి. వీటికి అందరికీ హై ఇంటెలిజెంట్ అక్కర్లే. ఇప్పుడు అందరూ 10th లో జనరల్ గా చదువుతానే ఎంపీసీ, బైపీసీ పోతామంటారు, సిఈసీ పోతామంటారు. కానీ ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే 300, 350 మార్కులు తక్కువ వచ్చిన ప్రతి విద్యార్థి ఇటువంటి కోర్సులోకి వస్తే స్థిరపడతారు. మనకు చేతికి 5,000 ఉంటాయి. 5,000 ఒకే సైజులో ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. అందరూ ఉంటేనే ఐటీఐ టెక్నీషియన్ కావాలా. టెక్నికల్ విద్యను అందిపుచ్చుకోలేని వాళ్ళు ఇలాంటి విద్యను లేదా అందరూ ఇంజనీర్, డాక్టర్ అంత స్థాయి లేని వాళ్ళందరికీ ఇటువంటి విద్య గన వస్తే గన మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీటి వల్ల వాళ్ళకు లభిస్తాయి. సార్, ఇప్పుడు రాయలసీమలోనే బెస్ట్ స్పెషాలిటీస్ తో దీన్ని ఏర్పాటు చేసామని మీరు అంటే ఎట్లా సార్ అడ్మిషన్స్ వ్యవహారం ఎలా ఉంటుంది? అడ్మిషన్స్ ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మా పర్మిషన్ ఇదంతా అయిపోయిన తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్ మేము ఇస్తాము. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతాయి. ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా కళాశాలను ఎంపిక చేసుకుని విద్యార్థులు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం. ఈ అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ వరకు, ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు, అంటే జూన్లోనే మొదలు పెడతారు. ఫేజుల వైజ్గా చేసుకుంటా వచ్చి సెప్టెంబర్ వరకు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో మేము తప్పకుండా మాకు అడ్మిషన్లకు పర్మిషన్ వస్తుందని ఆశాభావంతో. రాయలసీమలోనే అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన శ్రీ రాచపూడి నాగభూషణం ఐటీఐ కాలేజీ ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా ఐటీఐ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళు బద్వేల్లో ఉన్నటువంటి ఈ కాలేజీలో అడ్మిషన్స్ చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే 2-3 ఏళ్లలో వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ఉద్యోగానికి సరిపడినటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా బయటికి వెళ్తారు. మార్కెట్లో కూడా ఏవైతే ఎక్కువ డిమాండ్ ఉన్నాయో ఆ కోర్సుల్ని ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. పూర్తి ప్రాక్టికల్ నాలెడ్జ్తో, అత్యద్భుతమైనటువంటి పరికరాలతో, మంచి ల్యాబొరేటరీ సిస్టంతో
నెలకొల్పినటువంటి రాచపూడి నాగభూషణం ఐటీఐ కాలేజీ బద్వేల్ విద్యారంగంలో ఒక కలికితురాయిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, బద్వేల్.